హాయ్ ఫ్రెండ్స్, మనకి ఎస్ఎస్సి జీడీకి సంబంధించి ఫిజికల్ టెస్ట్, అదేవిధంగా మెడికల్ టెస్ట్కి సంబంధించి ఎవరైతే ఫిజికల్ డేట్స్ గురించి అయితే వెయిట్ చేస్తున్నారో వాళ్ళకైతే ఈ యొక్క డేట్స్ అయితే రానే వచ్చినాయి. ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే మనకి ఈ యొక్క ఫిజికల్ టెస్ట్ అనేది మనకి ఈ నెల 9వ తేదీ, ఈ నెల 9వ నెల 23వ తేదీ నుంచి అయితే ఈ యొక్క ఫిజికల్ టెస్ట్ అనేది కండక్ట్ అయితే చేస్తారు. ఓకేనా, దీనికి సంబంధించి తర్వాతన మనకి ఈ యొక్క ఫిజికల్ టెస్ట్ అదేవిధంగా మెడికల్ టెస్ట్ కూడా ఒకే డేట్, అంటే మీరు ఇచ్చిన డేట్ ప్రకారమే ఉండడం అయితే జరుగుతుంది. ఓకేనా, ఒకరోజు ఫిజికల్ ఉంటే నెక్స్ట్ డే ఆ విధంగా మెడికల్ అయితే మీకైతే ఉండడం అయితే జరుగుతుంది. ఫిజికల్కి మెడికల్కి ఇదే హాల్ టికెట్ని అయితే క్యారీ చేయాల్సి అయితే ఉంటుంది. ఓకేనా, దీనికి సంబంధించి ఈ యొక్క వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే పెట్టారు, ఆ యొక్క సిఆర్పిఎఫ్ వెబ్సైట్లోనే పెట్టడం అయితే జరిగింది. ఓకేనా, ఫిజికల్ టెస్ట్ అదేవిధంగా మెడికల్ టెస్ట్ అనేది మీకైతే ఆ యొక్క డేటు పలానా డేట్ ఇస్తాడో ఆ యొక్క డేట్ ప్రకారం అయితే మీరు ఫిజికల్కి అటెండ్ అవ్వాలి. ఫిజికల్లో మీరు క్వాలిఫై అయినట్లయితే మీరు మళ్ళీ మెడికల్కి అయితే ఆ నెక్స్ట్ డేనే పిలవడం అయితే జరుగుతుంది. ఓకేనా, చాలా లెంతీ ప్రాసెస్, చాలామంది తక్కువ మందిని అయితే తీసుకుంటాడు. తక్కువ మందిని తీసుకుని అందుకే 9వ నెల 23వ తేదీ నుంచి మనకి 11వ నెల 9వ తేదీ వరకు కూడా ఈ యొక్క ఎంటైర్డ్ ఆల్ ఇండియా వాడు అయితే మనకైతే ఫిజికల్ అదేవిధంగా మెడికల్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా, ఈ యొక్క వీడియోలో మనం క్లారిటీగా హాల్ టికెట్ అయితే ఏ విధంగా డౌన్లోడ్ చేసుకొని మీకు క్లారిటీగా చూపిస్తాను, చూడండి. దీని యొక్క లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో పెడతాను. ప్రతి ఒక్కరు కూడా చెకింగ్ అయితే చేసుకుని మీ యొక్క హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ చేసుకుని అదేవిధంగా మీకు ఏ డేట్ ఇచ్చాడో అదేవిధంగా మీ యొక్క సెంటర్ ఏది పెట్టాడో కూడా కింద కామెంట్ అయితే చేయండి. నేను మీకు కిందన లింక్ అనేది ప్రొవైడ్ అయితే చేస్తాను. ఆ విధంగా ఆ యొక్క లింక్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా చూపిస్తుంది. ఇక్కడ క్లారిటీగా చూసుకోండి. దీనికి సంబంధించి మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ తెలిస్తే దాన్ని ఎంటర్ చేయండి. దాన్ని మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ కనబడుతున్న క్యాప్షన్ అయితే ఇక్కడ ఎంటర్ అయితే చేయండి. అంటే 9+5 అంటే 14 ఈ విధంగా ఎంటర్ చేసి ఇక్కడ స్విచ్ అనే ఆప్షన్ మీద మీరైతే క్లిక్ అయితే చేయండి. లేదంటే దాని తర్వాత మీకైతే రోల్ నెంబర్ చూపిస్తుంది. మీ యొక్క రోల్ నెంబర్ అదేవిధంగా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి ఇక్కడ కనబడుతున్న ఈ యొక్క క్యాప్షన్ ఎంటర్ చేసి ఇక్కడ స్విచ్ మీద క్లిక్ చేయండి. మీ యొక్క డేట్ అనేది డిస్ప్లే అవ్వడం అయితే జరుగుతుంది. ఒకవేళ ఇవి కూడా తెలియకపోతే మీ యొక్క నేమ్, మీ యొక్క ఫాదర్ నేమ్, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, మీ యొక్క ఇక్కడ కనబడుతున్న క్యాప్షన్, మీ యొక్క 10th క్లాస్ మెమోలో ఏ విధంగా సేమ్ అదే విధంగా ఎంటర్ చేస్తే మీకు సంబంధించిన డేట్ అనేది ఇప్పుడు ఉందో కూడా క్లారిటీగా చూపించడం అయితే జరుగుతుంది. ఇక్కడ స్విచ్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ అయితే చేయాలి. ఓకేనా, ఈ విధంగా మీరైతే క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మీరు క్లిక్ చేసిన అంటే మీకు ఈ విధంగా చూపించడం అయితే జరుగుతుంది. మీకు డీటెయిల్స్ వస్తే మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్, మీ యొక్క రోల్ నెంబర్, మీ నేము, మీ ఫాదర్ నేము మొత్తం అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే మీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, మీ కేటగిరీ, అదేవిధంగా మీ యొక్క జెండరు, దాంతోపాటు మీ యొక్క ఫిజికల్ టెస్ట్ అదేవిధంగా మెడికల్ టెస్ట్ అనేది ఏ డేట్ ఉందో కూడా ఇక్కడ చూపించడం అయితే జరుగుతుంది. ఈ యొక్క క్యాండిడేట్ కనుక చూసుకున్నట్లయితే 10వ నెల 19వ తేదీన అయితే ఫిజికల్ అదేవిధంగా మెడికల్ అయితే ఉండడం అయితే జరిగింది. ఫిజికల్ క్వాలిఫై అయిన వాళ్ళకి మెడికల్ అయితే ఉంటుంది. తర్వాత అదేవిధంగా రిపోర్టింగ్ టైం అనేది 5 AM కల్లా మీరైతే అక్కడ రిపోర్ట్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. ఓకేనా, దీనికి సంబంధించి మీ యొక్క హాల్ టికెట్ అనేది ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవాలి కూడా ఇక్కడ క్లారిటీగా ఇచ్చాడు. మీ యొక్క హాల్ టికెట్ అనేది 4 రోజుల ముందు అయితే హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ అవుతుంది. అంటే ఈ యొక్క క్యాండిడేట్కి 10వ నెల 19వ తేదీ అంటే 10వ నెల 15వ తేదీన అయితే క్యాండిడేట్కి అయితే హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ అవ్వడం అయితే జరుగుతుంది. ఓకేనా, ఈ విధంగా మీరైతే మీ యొక్క హాల్ టికెట్ అనేది చెకింగ్ అయితే చేసుకుని మీకు ఎక్కడ సెంటర్ వచ్చిందో కూడా చెప్పండి. అదేవిధంగా మీకు ఏ డేట్ని మీకు ఏ డేట్ని ఫిజికల్ ఉందో కూడా చెప్పండి. ఇంకా దీనికి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండ్ ఆల్. జై హింద్, జై భారత్.